హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనిపిస్తుంటుంది, కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. కలశం పెట్టాలేమో, ఇంకేమైనా మిస్టేక్స్ జరుగుతాయేమో అనే ఒక కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా అందరిలో ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏమి లేకుండా సింపుల్గా కూడా ఇలా పూజ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పూజ చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి పూజ ఇలా చేసుకుంటే. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఇంతవరకే అనుకునే వాళ్ళు, సింపుల్గా మాకు ఈ పూజ చేసుకోవాలనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. మీరు ఏ ప్లేస్లో అయితే పూజ చేసుకుంటారో ఆ ప్లేస్లో కాస్త శుద్ధి చేసుకొని పూజ గదిలో కానీ హాల్లో కానీ ఇలా కొంచెం శుద్ధి చేసుకొని ఇలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసి ఇలా రెడ్ కలర్ క్లాత్ ఒకటి వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో వేసి పెట్టుకొని ఇలా పూలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర గోల్డ్ ఏదైనా చైన్స్ ఉంటే ఇలా వేసుకొని చక్కగా పటానికి అలంకరణ చేసుకోవాలి. నెక్స్ట్ దీపాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా నైవేద్యాలు మన ఇష్టం అన్నమాట. అమ్మవారికి ముఖ్యమైన నైవేద్యం ఏంటంటే పరమాన్నం, అలాగే పులిహోర, శనగలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే దద్దోజనం కూడా నేనైతే చేశాను. కొంచెం 5 రకాల పానకంతో 5 రకాలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వ కేసరి ఇలా సింపుల్గా ఉన్నవి నేనైతే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ అమ్మవారి ఫోటో ముందు చక్కగా గణపతిని లేదా పసుపు గౌరమ్మని పెట్టుకొని, విగ్రహం ఉంటే చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర, విగ్రహం కూడా పెట్టుకొని ఇంకా ధూప నైవేద్యం ఇలా సమర్పించుకొని అమ్మవారికి వాయనం ఇవ్వాలి. ఫస్ట్ గణపతి పూజ చేసుకొని అక్కడ తాంబూలం ఇవ్వాలి. తర్వాత అమ్మవారి పూజ చేసుకొని తాంబూలం ఇవ్వాలి. చీర, జాకెట్, తాంబూలం ఇలా తాంబూలం సమర్పించుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైనా పూజ ఆడియో పెట్టుకొని చక్కగా మన పంతులు చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అవి పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. అక్కడ మనం అమ్మవారికి అష్టోత్తరం అవన్నీ చదువుకోవాలి. అష్టోత్తరం చదువుకునేటప్పుడు నేను తమలపాకులో చక్కగా ఇలా కుంకుమ పూజ చేసుకున్నాను. ఇలా కుంకుమ పూజ చేసుకుంటే ఆ రోజు చాలా మంచిది. ఇంట్లో ఆరోగ్యం కానీ మంచిగా ఏదైనా కూడా మంచిగా ఫీల్ గుడ్గా ఉంటుందన్నమాట. ఇలా పూజ అనేది మనం చేసుకుంటే అమ్మవారి పైన భక్తితో ఇలా సింపుల్గా మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా పళ్ళు, కొబ్బరికాయ అన్నీ కూడా మనం అమ్మవారికి సమర్పించుకోవాలి. ఎప్పుడైనా సరే మన శక్తి కొలది మన వీలుని బట్టి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎంత భక్తితో చేశామో అన్నదే ముఖ్యం అన్నమాట ఇక్కడ. సో నేనైతే అదే నమ్ముతాను, అదే విధంగా పూజ కూడా చేసుకుంటాను. చూసారు కదా, ఇంకా నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి.